హైదరాబాద్ లో భారీ వర్షానికి జనజీవనం స్తంభించింది. సిటీలో చాలా ఏరియాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. చాదర్ఘాట్, మల్క్పేట్, దిల్సుఖ్నగర్ ఏరియాల్లో రోడ్లపై భారీగా వాహనాలు నిలిచిపోయాయి. మల్క్పేట్ రైల్వే బ్రిడ్జ్ కిందకు వరద నీరు చేరడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బంది ఏర్పడింది. అటు జిల్లాల నుంచి వచ్చే బస్సులు, ట్రావెల్స్ వెహికల్స్, ఇతర వాహనాలు కిలోమీటర్ల వరకు రోడ్లపై నిలిచిపోయాయి. పోలీసులు, బల్దియా సిబ్బంది స్థానికుల సాయంతో వాహనాలను బ్రిడ్జ్ దగ్గర జాగ్రత్తగా దాటిస్తున్నారు. గ్రేటర్ సిటీలో భారీ వర్షం బీభత్సం సృష్టించింది. ప్రధాన ప్రాంతాల్లో రికార్డు స్థాయిలో వర్షం పడింది. బేగంపేటలో వర్షం, వరదకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అజయ్ అందిస్తారు. అజయ్, ఓవర్. హైదరాబాద్ నగరంలో కురుస్తున్న వర్షానికి సంబంధించి తెల్లవారుజామున నుండి ఎడతెరిపి లేకుండా వర్షం కంటిన్యూస్గా కురుస్తుంది. కొన్ని ప్లేసెస్లో వర్షము తగ్గినప్పటికి కూడా వర్షపు నీరు లోతట్టు ప్రాంతాలకు సంబంధించి వర్షపు నీరు వచ్చి చేరిన క్రమంలో ప్రజలు ముఖ్యంగా అలాంటి ప్లేసెస్లో ఉన్న లోతట్టు ప్రాంతాల ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొన్న సిచ్యువేషన్ నగరంలో నెలకొంది. ప్రస్తుతం మనం బేగంపేటలో ఉన్నటువంటి బ్రాహ్మణవాడి ఏరియాలో ఉన్నాం. రోడ్డు మొత్తం కూడా జలమయమైపోయిన పరిస్థితి. ఉదయం నుండి కురుస్తున్న వర్షానికి సంబంధించి ఎక్కడికక్కడ వర్షపు నీరు రోడ్డుపైకి వచ్చిన చేరిన క్రమంలో పూర్తిగా రోడ్ల మీద మొత్తం కూడా వర్షపు నీరు నిలిచిపోయిన సిచ్యువేషన్. అంటే వర్షం తగ్గినప్పటికి కూడా ఆ వర్షపు నీరు మొత్తం కూడా రోడ్లపై నిలిచిపోయి అటు వాహనదారులకు సంబంధించి పూర్తిగా కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్న సిచ్యువేషన్ బేగంపేట సంబంధించి బ్రాహ్మణవాడి ఏరియాలో ఉంది. ప్రతిసారి వర్షం కురిసిన ప్రతిసారి ముఖ్యంగా లోతట్టు ప్రాంతాలకు సంబంధించి లోతట్టు ప్రాంతాల్లో ఇది కూడా ఒకటి. బేగంపేట సంబంధించిన బ్రాహ్మణవాడిలో వర్షం కురిసిన ప్రతిసారి కూడా ఈ విధంగానే వాటర్ సంబంధించి వచ్చి నిలవడం జరుగుతుంది. సో ఉదయం నుండి అంటే దాదాపు తెల్లవారుజామున నుండి కూడా సిటీతో పాటు శివారు ప్రాంతాలు కలుపుకొని వర్షం కురుస్తున్న క్రమంలో మళ్ళీ కూడా వర్షపు నీరు రోడ్లపై నిలిచిన క్రమంలో పెద్ద ఎత్తున కూడా వాహనదారులు ఇక్కట్లు పడుతున్న సిచ్యువేషన్ బేగంపేట బ్రాహ్మణవాడిలో నెలకొంది. ఇదే సీన్, ఇదే సిచ్యువేషన్ నగరంలోని చాలా ప్లేసెస్లో కూడా కంటిన్యూ అవుతున్న పరిస్థితి. వాటర్ అనేది చాలా ప్లేసెస్లో అంటే ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తున్నప్పటికి కూడా కొన్ని ప్లేసెస్లో మాత్రము వర్షము తగ్గింది, కొన్ని ప్లేసెస్లో ఇంకా ముసురు కురుస్తూనే ఉంది. సో అలాంటి ప్లేసెస్లో మాత్రము వాటర్ని క్లియర్ చేస్తున్నప్పటికి కూడా వాటర్ వచ్చి చేరుతున్న సిచ్యువేషన్ చాలా క్లియర్గా ఎస్టాబ్లిష్ అవుతుంది. ఇప్పటికే స్కూళ్ళకు సంబంధించి కూడా రంగారెడ్డి జిల్లా జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి పాఠశాలకు సంబంధించి కలెక్టర్ హాలిడే ప్రకటించారు. ఎందుకంటే వర్షం కురుస్తుంది. వర్షము ఒక విధంగా హైదరాబాద్ నగరంలో బీభత్సం సృష్టించిందని చెప్పాలి. ప్రస్తుతం నగరానికి సంబంధించి ఇటు పార్సిగుట్ట, సికింద్రాబాద్, బేగంపేట, దాంతోపాటు రామ్నగర్, విద్యానగర్ వంటి ఏరియాల్లో భారీ వర్షము కురిసింది. అటు రామ్నగర్ సంబంధించిన ఒక వ్యక్తి కొట్టుకుపోయి పార్చిగుట్టలో అతని మృతదేహం కూడా లభ్యమైన సిచ్యువేషన్. దాంతోపాటు రామ్నగర్లో వాహనాలు కూడా వర్షపు నీటిలో కొట్టుకుపోయిన పరిస్థితి. సో ప్రస్తుతము హైదరాబాద్ నగరంలో చాలా ప్లేసెస్లో వర్షము కొంతవరకు తగ్గుముఖం పట్టినప్పటికి కూడా వర్షపు నీరు రోడ్లపై వచ్చి చేరిన క్రమంలో దానికి సంబంధించి ఎక్కడికక్కడ అటు జిహెచ్ఎంసీ టీమ్స్ కావచ్చు, లేకపోతే డిఆర్ఎఫ్, దాంతోపాటు మాన్సూన్ రెస్క్యూ టీమ్స్ ఎప్పటికప్పుడు వాటర్ సంబంధించి వాటిని క్లియర్ చేసే ప్రక్రియ అయితే చేస్తున్నారు. కానీ ఇంకా చాలా ప్లేసెస్లో వాటర్ సంబంధించి రోడ్లపైనే నిలిచి ఉన్న సిచ్యువేషన్. దాంతోపాటు ట్రాఫిక్ సంబంధించి కూడా ట్రాఫిక్ పోలీసులు ఎక్కడికక్కడ అలర్ట్ అయిపోయిన సిచ్యువేషన్. ట్రాఫిక్ సంబంధించి కూడా రోడ్లపైన వర్షపు నీరు వచ్చి చేరింది అంటే ఖచ్చితంగా కొన్ని ప్రధాన కూడళ్ళు, మెయిన్ సిగ్నల్ వద్ద ట్రాఫిక్ సంబంధించిన కంజెషన్ ఏర్పడము, అందులోనూ ఇదంతా కూడా పీక్ టైం ట్రాఫిక్ సంబంధించి అని చెప్పుకోవాలి. సో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా రోడ్లపైన వర్షపు నీరు ఒకవైపు అధికారులు క్లియర్ చేస్తున్నారు. దాంతోపాటు ట్రాఫిక్ సంబంధించి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కూడా ట్రాఫిక్ పోలీసులు ఆల్రెడీ గ్రౌండ్ లెవెల్కి చేరుకున్న పరిస్థితి. నిన్న దాదాపు ఒక 40 మినిట్స్ కురిసిన వర్షానికే మనం చూసాం హైదరాబాద్ నగరంలో ఇటు టౌలీ చౌకీ, షేక్పేట్ నాలకు సంబంధించిన రోడ్డు గంటల తరబడి ప్రయాణాలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. సో ఈరోజు తెల్లవారుజామున నుండి కూడా వర్షము కురుస్తున్న క్రమంలో అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో కూడా అలర్ట్ అయిపోయిన పరిస్థితి. ఇంకా హైదరాబాద్ నగరంలో చాలా ప్లేసెస్లో కూడా వర్షపు నీరు రోడ్లపై వచ్చి నిలిచి అలాగే ఉన్న సిచ్యువేషన్స్ కొన్ని ప్లేసెస్లో ఉన్నాయి. అధికారులు క్లియర్ చేస్తున్నారు. కానీ మరికొన్ని ప్లేసెస్లో ముఖ్యంగా లోతట్టు ప్రాంతాలకు సంబంధించి ఇంకా కొన్ని ప్లేసెస్లో వర్షానికి వచ్చిన వరద నీరు ఏదైతే ఉంటుందో ఇంకా రోడ్లపైనే ఉండి ఇటు వాహనదారులకు కావచ్చు, పాదచారులకి కొంతవరకు ఇబ్బందులు కలిగిస్తున్న సిచ్యువేషన్ ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో నెలకొంది.